గోవింద నామాల మధ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిచే అర్చకోత్తములు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు యావత్ తెలంగాణ రాష్ట్రానికి లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం అందాలన్న అర్చక స్వాముల వారి సంకల్పం ముఖ్యమంత్రి గారు చేయిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎన్నో దశాబ్దాలుగా మన ప్రాంత ప్రజలకు ఆశీస్సులు అందచేస్తున్న మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారు ఒక అత్యంత అద్భుతమైన ఆలయంగా రూపొందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, వారిది మనోసంకల్పం ఆశీర్వాదం ఇచ్చింది. దైవ సంకల్పం అర్చక స్వామి చేయిస్తున్నారు, మంత్ర సంకల్పం. మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఆ తల్లుల ఆశీస్సులతో ప్రధాన ఆలయం వెంకటేశ్వర స్వామివారు, అలాగే ధ్వజస్తంభం ఇలాంటి నిర్మాణాల కోసం అదిగో కంకణ ధారణ జరుగుతున్న పవిత్ర సందర్భం అది. కంకణం అంటే ఒక పనికి పూనుకోవటం, పూనుకున్న పనిని ఒక స్థిర చిత్తంతో విజయవంతం చేయటం. అలా ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రజల సర్వతోముఖ వికాసం కోసం అన్ని రంగాల్లో సమమైన అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి కోసం, ప్రజల కోసం జరుగుతున్న ప్రయత్నమే అదిగో ధ్రువందేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిష్ రాష్ట్రం ధారయదాన్ ధ్రువం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వెంకటేశాయ మంగళం పరమాత్మనే శ్రీ కొడంగల్ నివాసాయ శ్రీనివాస ఔషధ సంవదంత సోమేన సారాజ్ఞ యస్మై కృణోసి బ్రాహ్మణస్తం రాజ कारयामसि वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वान्यभिदनुदास्ते दादा नर्य प्रजा मे गोपाय अमृताय जीवसे जाता जनिष्यमाणान् अमृते सत्ये गोविंद गो ఏడుకొండలవాడ గోవింద గోవింద. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఆ ఏడుకొండలవాడు కేవలం భారతదేశంలోని భక్తులకే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధమైన, పురాణ ప్రసిద్ధమైన క్షేత్రం వెంకటేశ్వర స్వామి. ఎన్నో దశాబ్దాలుగా అదిగో గౌరవనీయులైన ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా శిరస్సును ధరించి అర్చక స్వాముల మంత్రాల మధ్య అదిగో ఈ మహా నిర్మాణ కార్యక్రమంలో అత్యంత పవిత్ర సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పర్వత ఇవా విజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభిదిష్ట ప్రదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏమధీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా
తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః హిరణ్యపాత్రం మధు పూర్ణం దదాతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి యాహిరాజేవామవాగుమిభేన త్రిష్వేమన ప్రసిదింద్రుడానోస్తాసి విద్య రక్షస్తపిష్టైః తవ భ్రమాస ఆశయా పతంత్యనుస్పృశధృషదాశోషుదానః తపోగశ్యగ్నే జక్వా పతంగాన సందితో విసృజ విశ్వగుల్కాః ప్రతిస్పశో విసృజదూర్నిదమో భవాపాయుర్విష అస్యా అదబ్ధః यो नो दूरे अभिजगुंसो यो अन्ध्यग्नेमागिष्टे व्यथिरादधर्हीत् उदग्नेदिष्ठ प्रत्यातनश्वन्यमित्रागुम् हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् विन्देयङ्गामश्वम् पुरुषानहम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रबोधिनीम् श्रियम् देवीमुपह्वये श्रीर्मा देवी जशदाम् कांसोऽस्मिताम् हिरण्यप्राकारामार्द्राम् ज्वलन्तीम् तर्पयन्तीम् पद्मे स्थिताम् पद्मवर्णाम् तामिह बह्वये श्रियम् चन्द्राम् प्रभासा यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजुष्टामुदाराम् ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम् त्वाम् वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानि सन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतुमान् देव सखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिम् ददातु मे क्षुत्पिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् मदमर्थिम् च सर्वान् निर्णद मे गृहात् द्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्करेषिणीम् ईश्वरीम् सर्वभूतानाम् उपह्वये श्रियम् वाचः सत्यमशीमहि पशूनागोरोपमन्नस्य मयि श्रीश्रयताम् यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियम् वासय मे कुले मातरम् पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निजदेवीम् मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो वः सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो శ్రీ సూక్త పురుష సూక్త వేదోక్తంగా జరుగుతోన్న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలు కొద్దిసేపట్లోనే వేదిక దగ్గర వేయించేస్తారు. మనకు తెలుసు భూమాత గోమాత అంటూ ఒక మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్న మన భారతీయ సంస్కృతిలో గౌరవనీయులైన మన సీఎం గారు మన క్షేత్ర వైభవ ప్రాకారాల కోసం ఆలయ పవిత్రాకారాల కోసం శ్రీకారం చుట్టి కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మహాలక్ష్మి ఆలయం, గోదాదేవి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ధ్వజస్తంభ నిర్మాణం, ఆలయ భవన నిర్మాణాలకు అత్యంత పవిత్రంగా వేదోక్తంగా అర్చక స్వాములు చేస్తున్న భూమి పూజలో సాక్షాత్తు ఆనరబుల్ సీఎం గారు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా కొడంగల్ ప్రాంత ఈ
ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ సభక్తికంగా పాల్గొంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వేదికకు ముందు కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. విద్యా దదాతి వినయం వినయాజ్జాతి పాత్రత పాత్రత్వా ధనమాప్నోతి ధనాధర్మ తతసుఖమన్నారు. మనం ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత విద్య అర్హత పొందినా దాని గమ్యం వినయం. అంటే మన పని పట్ల ఒక శ్రద్ధ. అలాంటి ఆ సంకల్పం మన కళ్ళ ముందు కనిపిస్తోంది తెర మీద. ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో, అనురక్తితో, అంకిత భావంతో ప్రజా పాలనా ప్రభుత్వం ప్రజల కోసం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాల్ని ప్రత్యక్షంగా ప్రజలతో ఆ అభిప్రాయాల్ని పంచుకునేందుకు, అనుభూతి ఆస్వాదించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ, రోడ్లు భవనాల శాఖ, నారాయణపేట, వికారాబాద్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగాలు, ఇంకా అనేక ప్రభుత్వ శాఖలు, ఎండోమెంట్స్, రెవెన్యూ, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్, లాంగ్వేజ్ అండ్ కల్చర్, రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ పండుగలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. విద్యా దదాతి వినయం వినయాజ్ఞాతి పాత్రత. అలాంటి అంకిత భావం వల్ల, వినయం వల్ల, డెడికేషన్ వల్ల ఒక ఎలిజిబిలిటీ వస్తుంది, పాత్రత. అలాంటి ఎలిజిబిలిటీ వల్లనే పాత్రత్వా ధనమాప్నోతి. అలాంటి పాత్రత వల్లే మనకు ధనం చేకూరుతుంది. అదిగో ప్రతి ఆలయానికి ధ్వజస్తంభం అత్యంత ప్రధానమైంది. ధ్వజస్తంభం, ఆ తర్వాత అంతరాలయం, గర్భాలయం, అలా అన్ని నిర్మాణాలకు భూమి పూజ గావించబడుతున్న భూమి పూజలో భాగంగా ఆ తల్లి భూమాతను నవరత్న ఖచ్చిత పూజా సామగ్రితో ఆ భూమాతను ప్రార్థించటం. అమ్మా, ఈ నిర్మాణం నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అత్యంత వైభవంగా నెలకొల్పబడుతున్న ఈ పుణ్య తరుణం అందరికీ అన్ని వేళలా ఆరోగ్య సౌభాగ్యాలను అందించాలి అని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్న సందర్భం ఇది. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. మనం ప్రతిరోజు సుప్రభాతాన్ని వింటూ ఉంటాం. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ణ నరశార్థుల కర్తవ్యం దైవమాన్నికం అంటూ. నిజానికి ఒక తల్లి తన పిల్లల కోసం 24 గంటలు ఎలా, అదిగో ఆనరబుల్ సీఎం గారు భూమి పూజలో పాల్గొని ఆ పవిత్ర ప్రాంగణంలో మంగళహారతి అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. కర్తవ్యం దైవమాంతికం అనేదే సుప్రభాతం చెప్పే సూక్తి. కర్తవ్యం అంటే మన డ్యూటీ. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. మనకు ఈ మానవ జన్మ, ప్రకృతి, అదే ప్రజాపాలన ప్రభుత్వంలో అయితే ప్రభుత్వం అందచేసిన బాధ్యతను నిర్వర్తించటం అనేది ఒక అత్యంత పవిత్రమైన సందర్భం తెలియచేస్తూ, అదిగో ప్రజల కోసం అనేక రంగాల్లో పునరంకిత భావంతో ప్రతి క్షణం ముందుకు సాగుతున్న సీఎం గారు, వారితో పాటు వేయించేసి ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, మరి స్థానిక మంత్రివర్యులు పెద్దలు వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకార, క్రీడలు మరియు సర్వీసుల శాఖ మంత్రులు పాల్గొంటూ ఉన్నారు. అలాగే పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు,
తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎందరో పాల్గొంటూ ఉన్నారు. వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ కూడా వచ్చున్నారు. యజ్ఞశాలలో యజ్ఞాభవంతి పర్జన్య, అదిగో అర్చక స్వాముల ఆశీస్సులు అందుకుంటున్న సందర్భం. పరమం పదం శ్రీయకాంతాయ కళ్యాణదయే హృదయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్ర్యాయుషం. ఆపోహిష్ఠామయో భువస్థానముత్తేదఖాతరామహే. భాగేశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీ